లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 31 మ్యాచ్లు జరగగా ఇందులో ఆర్సీబీ 15, రాజస్థాన్ 13 విజయాలు సాధించగా 2 మ్యాచ్ల ఫలితం లేకుండా పోయాయి. ఈ సీజన్ లో 2 జట్ల మధ్య జరిగిన ఒకే ఒక మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం మే 22న జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2లోకి ప్రవేశిస్తుంది. అక్కడ క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. 2 జట్లు గత ప్రదర్శనతో చాలా తేడా ఉంది. ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ ను అద్భుతంగా ప్రారంభించింది. మొదటి 9 మ్యాచ్ల్లో 1 మాత్రమే ఓడిపోయింది. అయితే తర్వాత రాయల్స్ తదుపరి 4 మ్యాచ్ల్లో ఓడిపోగా 1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మరోవైపు తొలి 8 మ్యాచ్ల్లో 1 గెలిచిన ఆర్సీబీ వరుసగా 6 మ్యాచ్ల విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మధ్య 3వసారి ఘర్షణ జరుగుతుంది. ఇంతకు ముందు ఐపీఎల్ 2015, 2022లో 2 జట్లు వరుసగా ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2లో తలపడ్డాయి. 2015లో ఆర్సీబీ జట్టు ఆర్ఆర్ని ఓడించింది. 2 ఏళ్ల క్రితం రాజస్థాన్ స్కోర్ ను ఛేదించి బెంగళూరును ఫైనల్స్ కు వెళ్లకుండా ఆపింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 31 మ్యాచ్లు జరగగా ఇందులో ఆర్సీబీ 15, రాజస్థాన్ 13 విజయాలు సాధించగా 2 మ్యాచ్లు ఫలితం లేకుండా పోయాయి. ఈ సీజన్ లో 2 జట్ల మధ్య జరిగిన ఒకే ఒక మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. పిచ్చు వాతావరణం ఎలా ఉంది? ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం పిచ్చుపై బౌలింగ్, బ్యాటింగ్ తో సమానమైన ఆట కనిపిస్తుంది. ఈ మైదానంలో సగటు స్కోరు 170 నుంచి 172గా నిలిచింది. వాతావరణం గురించి చెప్పాలంటే మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 36 నుంచి 39 డిగ్రీల మధ్య ఉంటుంది. వర్షాలు పడే అవకాశం లేదు. మ్యాచ్ టాస్ భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే జియో సినిమా యాప్ వెబ్సైట్ లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.